హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ సెలబ్రిటీ అప్డేట్స్. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్ తోటి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం బాక్సాఫీస్ కలెక్షన్లో సునామీ సృష్టిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. దాదాపు 2 గంటల పాటు ప్రేక్షకులను కడుపబ్బాని నవ్విస్తుంది ఈ మూవీ. ఎప్పటిలాగే తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో థియేటర్లో అల్లాడిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, లిల్లీ పాత్రలో నటించింది. అలాగే గతంలో డీజే టిల్లు మూవీలో నటించిన రాధిక అలియాస్ నేహా శెట్టి కూడా ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది. అప్పుడు రాధిక, ఇప్పుడు లిల్లీ చేతిలో ఆగమయ్యాడు టిల్లు. మార్చి 29న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విడుదలైన వారం రోజుల్లోనే 94 కోట్ల పైగా వసూలు రాబట్టింది టిల్లు స్క్వేర్. ఇక నిన్నటితో ఈ సినిమాకి 96 కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మరో 4-5 రోజుల్లో టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్లో చేరడానికి ఖాయమంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా టిల్లు, లిల్లీ కహానీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీ టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరోసారి టిల్లు గారి సక్సెస్ కోసం రానున్నారు ఎన్టీఆర్. ఏప్రిల్ 8న ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సక్సెస్ మీట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా షేర్ చేశారు. అయితే ఈ సక్సెస్ మీట్ ఎక్కడ అనేది ఇంకా తెలియరాలేదు. ఇకపోతే డైరెక్టర్ బుచ్చిబాబు ఏం చెప్తున్నారో ఏం చెప్పి ఒప్పిస్తున్నారో తెలియదు కానీ బుచ్చిబాబు పేరు ఇండియన్ వైడ్గా మారుమోగిపోతుంది. ఇంకా షూటింగ్ మొదలు కాకముందే RC-16ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఈ చిత్ర క్యాస్ట్ అండ్ క్రూ చూస్తుంటే బుచ్చిబాబు కాస్త బాహుబలి ఇంటర్వెల్ సీన్లో ప్రభాస్లో కనిపిస్తున్నారు. అసలు ఇంతకీ ఆయన ఇంతగా ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఒకే ఒక సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నారు బుచ్చిబాబు. రేపు RC-16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కన పెడితే ముందు ఈ ప్రాజెక్ట్ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికి అందరి బుర్ర గిర్రం తిరుగుతుంది. చాలామంది దర్శకులు కళలో కూడా ఊహించిన కాంబినేషన్స్ RC-16కి కలిపేస్తున్నారు బుచ్చిబాబు. రామ్ చరణ్తో బుచ్చిబాబు ప్రాజెక్టు ఓకే అయినప్పటి నుంచే దీనిపై చర్చ మొదలైంది. అంతలోనే AR రెహమాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబు పేల్చారు బుచ్చిబాబు. ఆ షాక్ నుంచి బయటకు రాకముందే శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి అంటూ RC-16 క్యాస్టింగ్ గుట్విప్పి మరో షాక్ ఇచ్చారు. ఇప్పుడేమో ఏకంగా అమితాబ్ బచ్చన్ లైన్లోకి తీసుకొస్తున్నారు ఈ దర్శకుడు. RC-16లో తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ను ఒప్పించే పనిలో పడ్డారు బుచ్చిబాబు. బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వడంతో క్యాస్టింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ దర్శకుడు. సైరా తర్వాత కల్కిలో భాగం అయ్యారు అమితాబ్. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో తాత పాత్రలో బిగ్ బి నటించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. RC-16లో కేవలం కాస్ట్ అండ్ క్రూకే భారీగా ఖర్చు పెడుతున్నారట. రామ్ చరణ్ 100 కోట్ల పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. బుచ్చిబాబు, జాన్వీ కపూర్, రెహమాన్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. సమ్మర్ 2025లో RC-16 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి పెద్ది అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇక కప్పు ముఖ్యం బిగిలు, ఈ డైలాగ్ బాగా ఫేమస్ కదా, గుర్తుందా? పుష్ప 2 యూనిట్ని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. కాకపోతే అక్కడ కప్పు ప్లేస్లో ట్రెండింగ్ ఉంటుందంతే. మ్యాటర్ ఏదైనా కానీ పుష్ప 2 మాత్రం ట్రెండింగ్లో ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్. వారం రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది పుష్ప. అకేషన్ చూసి ప్రమోషన్ అదరగొడుతున్నారు లెక్కల మాస్టారు. ఓవైపు పుష్ప 2 టీజర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు దాని ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. వారం రోజులుగా సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు పుష్ప. ఏప్రిల్ 5న రష్మిక మందన బర్త్డే. ఈమె ఫస్ట్ లుక్ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దాంతో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేసింది పుష్ప 2. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే కావడంతో టీజర్ విడుదల చేయనున్నారట. ఆ లోపే ప్రమోషన్స్ బాగా గట్టిగా చేస్తున్నారు మేకర్స్. దానికోసం అడ్డొచ్చిన ప్రతి అకేషన్ వాడేసుకుంటున్నారు. దుబాయ్లో మేడమ్ టూసాస్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం పెట్టారు. దానికోసం ఆయన అక్కడికి వెళ్ళి పుష్పకు ఇంటర్నేషనల్ క్రేజ్ కూడా తీసుకొచ్చారు. దుబాయ్ నుంచి వచ్చాక టీజర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. వేడి కాస్త చల్లారే టైంకు సుకుమార్, బన్నీ, దేవి కలిపి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. దెబ్బకి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది పుష్ప 2. తాజాగా రష్మిక బర్త్డేతో మరోసారి ట్రెండ్ అవుతుంది ఈ సినిమా. ఇక రేపు టీజర్ విడుదలైతే ఈ ఇంపాక్ట్ మరో వారం ఉంటుంది. మొత్తానికి పుష్ప 2 ప్లానింగ్ పర్ఫెక్ట్గా అలా సాగుతుంది అంతే.